ఈ రోజు మనము మెమరీ లాస్ గురించి తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. నేను డాక్టర్ పి హరిత కుమారి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గా నేను ఎన్ఎల్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నానండి. మెమరీ లాస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉండడం. సో దీనికి ఏమేమి కారణాలు ఉన్నాయి, ఎందుకు వస్తుంది, దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలము అనే దాని గురించి తెలుసుకుందాం. మెమరీ లాస్ అనేది జనరల్ గా రివర్సిబుల్, నాన్ రివర్సిబుల్. అంటే రివర్సిబుల్ అంటే ట్రీట్ చేయగలిగింది, నాన్ రివర్సిబుల్ అంటే ట్రీట్ చేయలేనిది. రివర్సిబుల్ కారణాల్లో చాలా ఉన్నాయి. హై కొలెస్ట్రాల్, థైరాయిడ్, B12, B1 డెఫిషియన్సీస్, నిద్ర తక్కువైన, టెన్షన్స్, డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా మనం ట్రీట్ చేసేటివి. ఈ ట్రీట్ చేసే వాటిలో ఇంకొకటి హెడ్ కి దెబ్బ తగిలిన, సో ఇన్ఫెక్షన్స్ ఉన్న, ఫిట్స్ ఉన్న, ఇవన్నీ మనం ట్రీట్ చేయగలిగే కారణాలు. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చామంటే కొలెస్ట్రాల్. హై కొలెస్ట్రాల్ వల్ల పూడికలు ఏర్పడిపోయి రక్తనాళంలో రక్త సరఫరా అనేది తగ్గిపోయి బ్రెయిన్ చెట్టు వేరు ఎలా ఎండిపోతుందో బ్రెయిన్ కూడా అలాగా స్లోగా క్షీణిస్తూ ఉంటుంది. ఇలా క్షీణించినప్పుడు మెమరీ అనేది కంప్లీట్ గా ఏదైతే మనం చూస్తామో, వింటామో, ఏదైతే పనులు చేస్తుంటామో అవి మనం గుర్తు పెట్టుకోలేం. సో అలాగా మనం స్లోగా మనం చేసిన పనులు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. నెక్స్ట్ థైరాయిడ్. థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బ్రెయిన్ లో ఉండే నరాల స్ట్రెంగ్త్ కి, నరువు టు సిగ్నల్స్, ఒక నరువు నుంచి ఇంకో నరువుకి వెళ్ళాలన్నా కూడా థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ కనుక మనకు తక్కువ ఉంది, డెఫిషియన్సీస్ ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒక నరువు నుంచి ఇంకో నరువుకి సిగ్నల్స్ వెళ్ళడం అనేది, మాలిక్యూల్స్ వెళ్ళడం అనేది స్టాప్ అయిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుంది, ఉండే మెమరీ, ఉండే నరాలు కూడా క్షీణిస్తాయి, కొత్త మెమరీస్ కూడా తయారవ్వవు. హెడ్ ఇంజరీ, ఎప్పుడో దెబ్బ తగిలింటుంది అతనికి. సో అప్పటికి ఏం నార్మల్ గానే ఉంటుంది, అంత పట్టించుకోరు. కానీ స్లోగా 3 months 4 months తర్వాత సో అతని మెమరీలో డిస్టర్బెన్స్ రావడం, మాట తీరులో డిఫరెన్స్ రావడం, నడకలో డిఫరెన్స్ రావడం చూస్తుంటాం. సో ఏమైందా అని చెప్పి చూసుకుంటే, అప్పుడు మనం చూసుకుంటే సిటీ స్కాన్లు తీసి చూసుకుంటే బ్రెయిన్ లో బ్లీడ్ అయి ఉంటుంది. బ్రెయిన్ పొరల్లో ఎప్పుడైతే 3 నెలల ముందు దెబ్బ తగిలిందో తలకి, పొరల్లో రక్తం చేరిపోయి ఉంటుంది. చేరిపోయిన రక్తము మెదడుని ఒత్తుతూ ఉంటుంది. ఈ ఒత్తుతూ ఉండడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ లో మెమరీ అనేది స్టోర్ అవ్వదు. సో మనం గనక ఈ బ్లీడ్ అయ్యిండే దాన్ని బ్రెయిన్ లో హోల్స్ పెట్టేసి, బ్రెయిన్ ని కానీ సర్జరీ చేసి, ఇంటర్వెన్షన్ చేసి ఆ బ్లీడ్ ని కానీ తీసేసామంటే, రక్తం కారిందే దాన్ని, సో మనం రికవరీ బాగా చూడొచ్చు. ఇంకా చూసామంటే ఇన్ఫెక్షన్స్. బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ లోపల ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ వస్తుందో అక్కడ చీము చేరుతుంది. ఆ చీము కనుక బ్రెయిన్ ఏరియాస్ లో కనుక వచ్చి చుట్టూరు కూడా, బ్రెయిన్ చుట్టూరు కూడా వస్తే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, టీబీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మెమరీ ఏరియాస్ కన్నా ఎఫెక్ట్ అయ్యాయంటే అప్పుడు కూడా మనము మెమరీ లాస్ చూడొచ్చు. నెక్స్ట్ బ్రెయిన్ ట్యూమర్స్. పెద్ద ఓల్డ్ ఏజ్ పేషెంట్ స్లోగా తనకి మెమరీ తగ్గిపోతూ ఉంది. ఈ స్కాన్లు తీసుకొని చూసామంటే బ్రెయిన్ ట్యూమర్స్ మనకు కనిపిస్తాయి. ఆ బ్రెయిన్ ట్యూమర్స్ తీసేసినా కూడా మనకు మెమరీ అనేది రివర్స్ అయిపోతుంది, మనం మెమరీని ప్రిజర్వ్ చేయగలం. నెక్స్ట్ వచ్చి పారానియోప్లాస్టిక్ అంట. పారానియోప్లాస్టిక్ అంటే ఓల్డ్ ఏజ్ లో చూస్తుంటాం, అబో 70 అలా ఎక్కడైనా బాడీలో చెడుగడ్డ ఉండొచ్చు. చెడుగడ్డ అంటే ట్యూమర్ కానీ, క్యాన్సర్ గడ్డ కానీ ఏదైనా. సో బాడీలో ఉండేది బ్రెయిన్ కి ఎఫెక్ట్. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ తో చూస్తాం. పేషెంట్ మెమరీతో వస్తాడు, మెమరీ డిస్టర్బెన్స్ తో వస్తాడు, బిహేవియర్ లో డిఫరెన్స్ తో వస్తాడు అనమాట. సో చూస్తే అన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఎక్కడో గడ్డ ఉంటుంది అనమాట. సో దీన్ని పారానియోప్లాస్టిక్ అంటాం. దీన్ని కూడా మనం చూసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఫిట్స్ అన్నమాట. చిన్నపిల్లల్లో మనం ఫిట్స్ ఉంటాయి, కొంతమందిలో చూస్తూ ఉంటాం, లోపలే ఫిట్స్ జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి బయటని ఇలా కాకుండా ఫిట్స్ లో రకరకాలు ఉంటాయి కదా, అలాంటివే కాకుండా బ్రెయిన్ లోపల కూడా ఫిట్స్ జరుగుతున్నాయి. అవి ఎలా అంటే పర్ఫార్మెన్స్ తగ్గిపోవచ్చు, పిల్లలు సైలెంట్ గా అలా ఉండొచ్చు. అలాంటి వాళ్ళల్లో కూడా లోపల మనకు ఫైరింగ్ జరుగుతుందా అని ముందే డిటెక్ట్ చేసుకొని అవసరమైన టెస్ట్లు చేసుకొని, ఒకవేళ కనుక ఫిట్స్ ఉంటే దాన్ని ట్రీట్ చేసామంటే మెమరీని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే స్ట్రోక్. రిపీటెడ్ గా స్ట్రోక్లు వస్తూ ఉన్నాయి అంటే మనము మెమరీ లాస్ ని చూడొచ్చు అన్నమాట. ట్రీట్ చేయలేని వాటిల్లో ఇంకో కారణం, దాన్ని డిమెన్షియా అంటాం. డిమెన్షియా అంటే నార్మల్ గా వయసు పెరిగే కొద్దీ మర్చిపోతూ ఉంటాం, అలాంటిది కాదు. డిమెన్షియా అనేది ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయిపోతుంది, ర్యాపిడ్. అంటే డిమెన్షియా వేరు, నార్మల్ గా వచ్చే మతిమరుపు వేరు అనమాట. డిమెన్షియా అనే వ్యాధి మనం అర్లీగా ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేసుకోవాలి.